చూస్తున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, అమ్మఒడి వసతి దీవెన, నగదు వెంటనే విడుదల చేయాలని టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంటు అధికార ప్రతినిధి నవీన్ చంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ప్రైవేటు పాఠశాల వద్ద టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. టీఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంటు అధికార ప్రతినిధి నవీన్ చంద్ర యాదవ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు సర్టిఫికెట్ల కొరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాగే అమ్మఒడి వసతి దీవెన ఇంతవరకు విడుదల చేయలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో లల్లు యాదవ్, పవన్, జగదీష్, తేజ, మురళి, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులందరూ జగన్మోహన్ రెడ్డి విడుదల చేస్తున్న అమ్మఒడి, వసతి దీవెన, విద్యా దీవెన కోసం ఎంతోమంది విద్యార్థులు వెహికల్తో ఎదురు చూస్తున్నారని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలని తెలియజేస్తున్నాం. ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షులు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ గారు వేసిన సవాల్కి ఇంతవరకు సమాధానం చెప్పలేదు. మీకు దమ్ముంటే విద్యారంగం పైన చర్చకి రెడీగా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని టీఎన్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక సెల్ఫ్ డబ్బా ముఖ్యమంత్రిగా పేరుగా నిలిచిపోయినారు. ఈరోజు వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మఒడి లాంటి పేరు మాయ మాటలు చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కళ్ళబోట్ల మాటలు చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులని మోసం చేస్తున్నారని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఆయన విద్యార్థులకు ఏమన్నా పంచిపెడితే బుక్స్, బ్యాగ్స్కి ఇస్తే దాన్ని ఏదో సెల్ఫ్ డబ్బాగా ఆయన ఏదో ఉద్ధరించినట్లు ఆయన ప్రచారాన్ని తప్ప దేనికి ఉపయోగం లేదని తెలియజేస్తున్నాం. ఈరోజు ఈయన ట్యాబులు పంచాడు. అయ్యా, పేద పిల్లలు ఎప్పుడో ఆండ్రాయిడ్ ఫోన్లు వాడబెట్టి మొదలుపెట్టి వాళ్ళకున్న జ్ఞానంతో ఎంతోమంది ఎప్పుడో తెలియజేసుకున్నారు. ఈరోజు నువ్వు చెప్పిన ఏ ఒక్క విద్యాదీవెన కానీ వసతి దీవెన రిలీజ్ చేయకపోవడం సిగ్గుచెట్టు. ఈరోజు 2019 నుంచి 2023 వరకు ఈరోజు ఏ కాలేజీలో కానీ ఫీజు రియంబర్స్మెంట్ను వదిలి విద్యార్థులు సర్టిఫికేట్ తెచ్చుకోలేని పరిస్థితిలో ఈ రాష్ట్రం విద్యార్థులు తెలియజేస్తున్నావు. ఈరోజు నువ్వు ఒకవైపే నేను ఒక్కనే వైపు అంటున్నావు. నీ వైపు దొంగ వైపు ఎవడు ఉన్నాడని చెప్పి తెలియజేసుకున్నావు. ఈరోజు రాష్ట్ర ప్రజలు, విద్యార్థులు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, యువత కానీ చంద్రబాబు నాయుడు వెనకాలండి రేపు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఈ గవర్నమెంట్ వల్ల ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది విద్యార్థులు, ప్రతి ఒక్క విద్యార్థులు ఈరోజు నష్టపోవడం జరుగుతుంది. కావున ఈ ముఖ్యమంత్రి అది తెలుసుకొని విద్యార్థులందరికీ అనుకూలంగా ప్రతి ఒక్కటి చేయాలని చెప్పేసి గతంలో మా చంద్రబాబు నాయుడు, మా టీడీపీ హయాంలో ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్ అనేది ఉండింది. అది ప్రతి ఒక్క విద్యార్థి అకౌంట్లో పడతా ఉండింది. ఈ ముఖ్యమంత్రి, ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి 15,000 అమ్మఒడి అన్నాడు. ఈరోజు 14,000కి వచ్చింది. తర్వాత 13,000 అన్నాడు. ఈ మిగతా 2,000 ఎక్కడికి పోయింది? ఇదంతా మీరు లాక్కుంటున్నారు. ఈరోజు మళ్ళా ఈ విద్యార్థులందరూ నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఏదైనా సరే మీరు ఇచ్చే అమ్మఒడి 15,000 ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మీరు దాంట్లో 1,000 నొక్కేసి 2,000 నొక్కేసి ఈరోజు విద్యార్థులకి 13,000 ఇస్తే అది ఏమి అమ్మఒడి అని చెప్పేసి ఈరోజు అడుగుతున్నా. ప్రతి ఒక్కరిని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరిని, రైతుల కాడి నుంచి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నారు. స్టూడెంట్ జీవితాలతో ఆడుకోవద్దని చెప్పేసి మా టీఎన్ఎస్ఎఫ్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారులు ఏ స్థాయిలో వారైనా అవినీతికి పాల్పడి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ఉపేక్షించేది లేదని, అవినీతి రహిత పాలనే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో ఎమ్మెల్సీ మేరిగ మురళి, ఆర్టీఓ కిరణ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడూరు పురపాలక సంఘంలో ఎన్ఓసీల మంజూరుపై ప్రజలు పలు ఫిర్యాదులు చేశారని, వీటి గురించి కలెక్టర్కు తెలియజేశామని తెలిపారు. అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించేది లేదని, గతంలో మంజూరు చేసిన ఎన్ఓసీలపై విచారణ జరిపిస్తామని వెల్లడించారు. మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులతో సలహా మండలి నియమించి ప్రతి నెల మున్సిపాలిటీలో జరుగుతున్న పనులపై సమీక్షా సమావేశం నిర్వహిస్తామని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఆర్టీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్ఓసీల మంజూరుపై విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ కోరానని, ఇకపై ఎన్ఓసీల కొరకు ఆయా వార్డు సచివాలయాల్లో సంప్రదించాలని, ఎక్కడ ఏ సమస్య ఎదురైనా తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కమిషనర్ సాయినాథ్,
ఎంపీపీ గురువయ్య, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, నాయకులు ఎళ్లసిరి గోపాల్ రెడ్డి, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, గపూర్, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంబంధిత అధికారులకు కూడా దీని గురించి పరిశీలించి ఇలాంటి అనిశ్చిత అన్రెస్ట్ ఉన్నటువంటి ఇరిటేషన్ ఉన్నటువంటి ప్రజానికానికి గూడూరు పురపాలక ప్రజానికానికి మంచి వాతావరణం ఇవ్వాల్సిందిగా నేను ఓవరాల్గా కోరడం జరిగింది. దీనికి సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ గారికి కూడా మరి 10 రోజుల ముందుగానే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఓవరాల్గా చర్యలు తీసుకోవడం కలిగింది. పని ఒత్తిడి వల్ల కొంత లేట్ అయినప్పటికీ అనుకోని సందర్భంగా కలెక్టర్ గారికి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ అన్రెస్ట్ గురించి మరి వారికి వివరించడంతో వెంటనే కలెక్టర్ గారు సదుద్దేశంతో మరి ఇలాంటిది ఉండకూడదు, మన ముఖ్యమంత్రి గారు వార్డు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యం కొరకు ముందుకు పోతున్నప్పుడు ఏ అధికారులు కూడా సెంట్రలైజ్ చేసుకునే అధికారం తీసుకోవడం అనేది చాలా తప్పు. ఇది చాలా దూరం వెళ్తుంది. ఉద్దేశపూర్వకంగా చేస్తే ప్రాసిక్యూట్ కూడా చేయొచ్చు అని పెద్దలు చెప్పడం జరిగింది. కానీ ఇది మొదటి తప్పుగా భావించి ఇలాంటివి ఉంటే సర్దిద్దుకోవాల్సిందిగా ఆఫీసర్లకి నేను మనవి చేస్తున్నాను. కరెక్ట్ కాదు. ఒక పక్క మన ముఖ్యమంత్రి వర్యులు మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అవినీతికి తావు లేకుండా సంక్షేమ ఫలాలు సక్రమైన మార్గంలో మరి లక్షలాది మందికి ఏర్పాటు చేస్తూ ఎక్కడ కూడా అవినీతి లేకుండా రాజ్యాన్ని స్థాపించి ముందుకెళితే మరి అక్కడక్కడ కొంతమంది అధికారులు వ్యతిరేకపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. సంగీతం వినేదానికి ఎంత సొంపుగా ఉంటుందో శృతి మించినప్పుడు వినేదానికి అంత సఖ్యతగా అనిపించదు. అధికారులు ప్రెస్ లో ఏ చిన్న అడ్వర్స్ న్యూస్ ఐటమ్ వచ్చినప్పుడు వెంటనే నాకు స్పందించాలని అనిపిస్తుంటుంది. ఒక సెక్రటేరియట్ గాంధీజీ కనుగొన్న గ్రామ స్వరాజ్యానికి ప్రతిబింబాలుగా మనకు స్థానిక సంస్థలకు సంబంధించి ఒక సమస్యలకి పరిష్కారము మనకు గ్రామ సెక్రటేరియట్ లోనే ఉండాలనేసి ఇంతకాలం ఏ ముఖ్యమంత్రి ఆలోచించిన విధంగా మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి సమస్యలను వికేంద్రీకరణ స్థాయిలో పరిష్కరించడానికి గ్రామ సెక్రటేరియట్లు, వార్డు సెక్రటేరియట్లు పెట్టడం వల్ల కోటలో ఉన్న ఒక సెక్రటేరియట్ లో సిబ్బంది యొక్క నిర్లక్ష్యం వల్ల ఒక అనాథగా ఉన్న మహిళకి బీమా సౌకర్యం నిలిచిపోయింది. నకిలీ విలేకరులకు జారీ చేసిన ఎన్ఓసీలను రద్దు చేస్తున్నట్టు గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ విలేకరులకు తెలిపారు. దీంతో గూడూరు పట్టణంలోని మున్సిపల్ శాఖ కార్యాలయం ఎదుట వర్కింగ్ జర్నలిస్టులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు విరమించారు. గూడూరు మున్సిపల్ కమిషనర్ నకిలీ విలేకరులకు జారీ చేసిన ఎన్ఓసీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని మున్సిపల్ శాఖ కార్యాలయం ఎదుట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలు బుధవారం 3వ రోజుకు చేరుకున్నాయి. జర్నలిస్టుల దీక్షలకు మద్దతు తెలుపుతూ గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మలు దీక్ష శిబిరంలోని జర్నలిస్టులతో చర్చించారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో జర్నలిస్టులు రిలే నిరాహార దీక్షలు విరమించారు. ఈ సందర్భంగా గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ నకిలీ విలేకరులకు జారీ చేసిన ఎన్ఓసీలను రద్దు చేస్తామని, అదేవిధంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ మురళీధర్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఏ చిన్న సమస్య తలెత్తినా తన దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గూడూరు మండలంలో గూడూరు మున్సిపాలిటీలో జర్నలిస్టుల కాలనీలో ఉన్న సమస్యలకు సంబంధించి నకిలీ ఎన్ఓసీలను రద్దు చేయాలని గత 2 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జర్నలిస్టు సోదరుల శిబిరాన్ని ప్రజాప్రతినిధులు, మన స్థానిక శాసన మండలి సభ్యులు మేరకు మురళి గారు, తర్వాత సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎల్ఎస్ఏ గోపాల్ రెడ్డి గారు, తర్వాత మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ పలకా దేవసేనమ్మ గారు అందరూ ఈ దీక్ష శిబిరాన్ని సందర్శించి విలేకరుల యొక్క న్యాయబద్ధమైన కోరికలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని మనం తీర్చాలనేసి మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్గా రెప్యుటేషన్ తీసుకోవడం జరిగింది.
దీన్ని విచారించి ఈ 6 మంది ఎవరైతే నకిలీ జర్నలిస్టులు ఉన్నారో వాటికి ఎన్ఓసీలు రద్దు చేయడానికి, అలాగే అందరి సమస్యలని కూడా జర్నలిస్టుల కాలంలో ఉన్న అన్ని సమస్యలను కూడా సాల్వ్ చేయడానికి అందరి ప్రజాప్రతినిధుల సహకారంతో మేము ముందుకెళ్తాం. ముందు రిటర్న్గా రాసి ఆర్డీఓ గారు స్పెషల్ ఆఫీసర్ మున్సిపాలిటీకి, కాబట్టి వారికి ఇవ్వండి. ప్రజాప్రతినిధిగా అందరితో మనం మాట్లాడి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ తీసుకుంటాం. మనం కావాల్సింది ఏంటంటే మనకు అందరికి న్యాయం జరిగే విధంగా, అంటే ఎవరైనా మనకు ఒకవేళ మీకు వ్యతిరేకంగా ఉన్న వర్గం కూడా మనకు వాళ్ళ న్యాయం ఉన్నప్పుడు అది కూడా మీతో కన్విన్స్ చేసి దాన్ని ముందడుగేద్దాం. అందరూ సంతోషంగా ఉండేటట్టుగా ఉంటుంది. వ్యవస్థ అనేది అందరి కోసం ఉండేది, కాబట్టి ఆ రకంగా ముందుకు పోదామని నేను మనవి చేసుకుంటూ పెద్దలందరూ వచ్చారు. మీరు ఇప్పటికే 2 రోజులు చేస్తున్నారు. మా మీద గౌరవించి అటు అఫీషియల్గా అయినా ఇట్లా మేము ప్రజాప్రతినిధులకు వచ్చున్నాము. మీకు అందరికి కూడా దీన్ని విరమించమని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. మా సీనియర్ పొలిటీషియన్ పెద్దలు 2 ఉన్నారు, వాళ్ళిద్దరూ మీకు నిమ్మరసం ఇస్తారు. శాంతియుతంగా దీన్ని పరిష్కరించుకుందాం. పదే దీని మీద మనం మాట్లాడుకుంటూ పెద్దలు ఉన్నారు ప్రజాప్రతినిధులు, వాళ్ళందరితో కూడా మాట్లాడి ముందుకెళ్తాం. ఓకేనా? అందరూ మాట్లాడుకొని. గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి స్వామివారి దేవస్థానంలో మహాకుంభాభిషేకం పూర్తయి 41 రోజుల సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు, హోమము ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో గత నెల మే 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు దేవస్థానం నిర్మించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహాకుంభాభిషేకం, శ్రీచక్ర ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు జరిగాయి. కుంభాభిషేకం పూర్తయి 41 రోజుల సందర్భంగా అమ్మవారికి అభిషేకం, విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. అనంతరం వాసవి హోమం, పూర్ణాహుతి సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్